నేను గర్భం దాల్చిన పొద్దున చేసి తలదీపాల స్నానం చేసి త్రాసులో కూర్చోగా ఎప్పటికీ 5 మల్లెపూలు వచ్చేది. ఎక్కువ 3 మల్లెపూలు దిగినందుకు ఆ దాసిని గుసగుసలు పెట్టుకుని వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చి నన్ను రమ్మని చెప్తున్నారు. మా మామ ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు వీళ్ళందరూ నన్ను పిలవనంటున్నారంటే నా ఎందు ఏ తప్పున్నారు? ఒకవేళ నా భర్త వచ్చి నాకు తెలియకుండా వాళ్ళ తండ్రిలో కలిసినారు. రాలకృష్ణయ్యా శాంతకారం భుజగజేనం పద్మనాభం సురేశం విశ్వసారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి ఉద్యానగామి వందే విష్ణు మనోహరం సర్వలోకైకనాథం. అమ్మ ఓ దేవత, ఓ భ్రమరాంబ, నీవే నాకు దిక్కున మామూలు పిలుస్తున్నారట. నా అందు రవ్వంత తప్పైన లేదు. నా భర్త నా కళ్ళకు పడాలి, నా మామ నా పైన తయగలగాలని ఆ భర్తని ఆది చేసుకుంటూ నా రాజకచ్చీని వద్దకు వచ్చినాను. నా మామలు సింహాసనం పైన కూర్చున్నారు. అయ్యా మామయ్య, ఇక నీ ముఖము కూడా మమ్మల్ని పాపిస్తున్నారు. నా తమ్ముడే మాట్లాడతాడు. నువ్వు అన్న మాట తప్పావు, నీ ఇక మాట్లాడలేను. నా తమ్ముడు భీముడే మాట్లాడు. తమ్ముడా భీమన్నా వెళ్ళండి వెళ్ళండి అప్పుడే ఆనాడు నేను కూడా అంటే నాకే నీతి మాటలు చెప్పాను. వలదు అన్నయ్యా, మన చంద్రవంశము రాజులము చెప్పుకోదగిన మహాభారతములో మనకు ఉండబడిన అటువంటి ఒక్క నీతి శాస్త్రములు మహాభారతము అంటే వడివంక లేని అటువంటి వంశీకమని చెప్పాను. అది కాదు దాసిరారా, ఏదే దాన్ని పట్టుకొచ్చారా? సుందరి మణి వాలివని ఊడినావా నువ్వు పడది ఏమిటి ఆనాడు నేనంటే వలదు వలదు అని అంటే నాకు నీతి శాస్త్రాలు నీతి మాటలు చేసింది మామయ్య, మామయ్య వాడే నీకు మామ.
విన్నారా నీ కొట్టుడు తిరిగి ఆడదాన్ని చూసి ఏమంటలేదని అమ్మాయికి రాను పట్టుకొని ఆగురా బాకావు అయితే నా మెట్టల కాల్తం నంతే నీ కోడుగుడ్లు పడినాడు నీ ముఖము చూడాలే బాబా నీ ప్రాణము ఎదిసెలాగే నాకే ఇంకా నీటి మాట చెప్తున్నా నేను పొద్దులే తలదీపాల స్నానం చేసి మీరు పెట్టిన అన్నమని చక్కగా పెట్టి ఈ రోజు పూలు ఎక్కువ వచ్చినాయి నన్ను కోపం చెప్తున్నావు నన్ను ఇన్ని దెబ్బలు కొట్టడం నా ప్రాణం నన్ను కొట్టేందుకు అవస్థ పడుతున్నావు ఎట్లయినా అది నీ నోట నీవే పలికావు ఇప్పుడు కూడా తలవారులు అంటే కట్టుకే వాళ్ళు మీ తలవారు కత్తులు పట్టుకుని రాండి కట్టుకెళ్ళారా చల్లగా వరదిల్లండి గాని అయ్యా ఇది మూతి అనుకో నీ ఉప్పుది నీ పప్పుది నీ సేవకథన చేస్తే కాస్త కనికరం లేకుండా కొట్టి తిట్టి బాధ పెట్టి నన్ను కటికల చేత కారున్న అడవికి తీసుకువెళ్ళి నా తలగం నుంచి కనుగుడ్డ రక్తం కారాకులలో ఆన్వాలు తీసుకువచ్చి ఆ కన్నుగుడ్లు తీసుకువచ్చి నాకు అప్ప చెప్పాలి నా హరి కాళ్ళ కింద వేసి నాలుస్తారా దాని కన్నుగుడ్లను తొక్కుడు తొక్కితే చిక్కున మనగాలి అది మాకు నీతి మాటలు చెప్పి నీతి శాస్త్రం ఇంత బోధనలు నేర్పి మా అన్న తాను రుమరాజు ఏమైనా ఏ మాటలు చెప్పినా గాని ధర్మం ధర్మము 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 తమ్ముడా తమ్ముడా నీది ఎంతైనా పెద్దదే ఇప్పుడే ఆ దాన్ని తీసుకొని వెళ్ళిపోయి కారాగృహంలోన ఆ ఒక్క కటికీల బండె మీద దాని తల ఖండించి రక్తము కన్ను నేత్రములు తీసుకొని రావాలన్నా నేను ఇక్కడనే ఉంటాను చిన్న మాట నేను ఇంకా నేను చిన్న మాట లేదు పెద్ద మాట లేదు సిగ్గు లేదు ఇంకా మామ అని అన్నంత ఎవడు నీకు మామ ఎవడే ఎవడి నీ మామ ఎవడే ఇంటి నాకు రుణం తీరిపోతున్నా ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతున్నాను నా గర్వానికి కారణం నా భర్త చెప్పినా అయినా కొన్ని కొన్నాళ్ళకు నా భర్త తిరిగి వచ్చి నా భార్య ఎదొచ్చే ఈ అడవిలో నా ప్రాణం పోతే చెట్టు పట్టుకుని గుట్టలు పట్టుకుని తేలుస్తారు మామయ్య నేను తప్పు చేసిందంటే అదే ఒంటి స్తంభం మారులోన నన్ను భార్య ఆట నరికినట్టుగా ఆ అడవిలో నరికేది నా ప్రాణము తీయరాదే ఓ మామా నా భర్త వచ్చి నా భార్య ఏదంటే నీ భార్యని ఒంటి స్తంభం మారులోన నరికినవంటే నా శరీరం అంతా దగ్ధమైపోయినా నా బొక్కల చూసి నా భర్త బాధపడుతాడే ఓ మామా
ఈనాడు నాకు ఈ కష్టం ఎడవడుతున్నారు కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు చీకటిలో కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని గర్భం రాస్తారు నడవలేక తడబడుతూ